ఈరోజు మన భరతమాత ముద్దు బిడ్డ భారత స్వతంత్ర సమర యోధులు తన ప్రాణ త్యాగం చేసినటువంటి యోధుడు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఎన్టీపీసీ సమతా సైనిక దళ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. భగత్ సింగ్ గారిని మరి వారి త్యాగాన్ని మరి మనం ఎంత చెప్పినా తక్కువే. వారి త్యాగం మనందరికీ ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. వారిని మనం ఎల్లప్పుడూ మరి మననం చేసుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని మన భావి భారత ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఈ సందర్భంగా మరి సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల గారిని తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. మరి భగత్ సింగ్ అనే పేరులోనే ఒక ధైర్యం కనిపిస్తుంది మనకు. భగత్ సింగ్ అనగానే ఒక ఉత్సాహంతో కూడిన ఒక అర్థం వినబడుతుంది. అలాంటి భగత్ సింగ్ తన చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని ఎంతో చాకచక్యంగా ఉద్యమం నడిపిన ఒక గొప్ప విప్లవ వీరుడు. విప్లవానికి నాంది భగత్ సింగ్. బ్రిటిష్ నాయకుల గుండెల్లో నిదురించిన ఒక గొప్ప వీరుడు. తను చేసిన ఉద్యమాలకు బ్రిటిష్ వాళ్ళు ఉరితీస్తారని తెలిసినప్పటికీ కూడా ఏ మాత్రం భయపడకుండా ఉరితీసే సమయంలో కూడా ఆయన ఎలా సాధించాలి, ఏం చేయాలి అని ఒక లెనిన్ గారి గొప్ప రచన చదువుతున్న సమయంలో బ్రిటిష్ అధికారులను కోరాడు. ఏమిటి అని అంటే, నేను ఈ పుస్తకాన్ని ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా కొద్ది పేజీలు మిగిలి ఉన్నాయి, కాబట్టి మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే ఇంత పుస్తకం కూడా నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి వారి యొక్క అనుమతి తీసుకొని పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది. ఉరి తీసే ముందు కూడా ఆయన బ్రిటిష్ అధికారులతో ఏమన్నాడంటే, మీరు నన్ను మాత్రమే ఉరి తీయగలరు, నా యొక్క ఆశయాలను కాదు. నా ఆశయాలు బ్రతికే ఉంటాయి, అవి భారతీయుల యువతలో యువ రక్తంతో ముందుకు సాగుతూనే ఉంటాయి. నా ఆశయం ఎప్పటికీ కూడా మరణించదు. మీరు తర్వాత అనుకుంటారు, బతికున్న భగత్ సింగ్ కంటే మరణించిన భగత్ సింగ్ అత్యంత ప్రమాదకరమని మీరు గుర్తించే రోజు వస్తుంది అని చెప్పాడు. ఆయన ఎంతో గొప్ప పోరాట యోధుడు. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించి వారికి సింహస్వప్నంగా తయారయ్యాడు. అంత గొప్ప వీరుడు భారతీయుల గుండెల్లో ఇప్పటికీ కూడా ఒక పోరాట యోధునిగా, ఒక విప్లవ వీరుడిగా నిలిచిపోయాడు. అలాంటి గొప్ప వీరుడు తను రాసిన గ్రంథాలు కనుక చదివినట్లయితే మనం ఆయన యొక్క వివరాలు మనకు పూర్తిగా తెలుస్తాయి. ఆయన ఏ విధంగా చెప్పాడు అంటే, విప్లవం అంటే అది ఎప్పుడూ కూడా జరుగుతున్న పోరాటం, దానికి మరణం అనేది ఉండదు. ధైర్యం ముందుకు కావాలి, ధైర్యంతో మనం ముందుకు సాగాలి. త్యాగం అనేది చేస్తేనే మనకు ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి మన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టి మనం ఒక శక్తిగా సంఘంలోకి దూసుకుపోవాలని చెప్పిన ఒక గొప్ప మహనీయుడు. అతి చిన్న వయసులోనే ఉరి కొయ్యలకు వేలాడిన ఒక గొప్ప మహనీయుడు. ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు సాగాలి. ఎప్పుడూ కూడా పిరికితనంతో వెనకడుగు వేయకుండా ఏదో ఒకటి సాధించాలనే తపనతోటే మనం ఉండాలి. మన యొక్క స్వప్రయోజనాలను పక్కకు పెట్టి సంఘం కోసం, సమాజం కోసం మన వంతు కృషి, మనం ఏం సాధించగలం, ఏం చెయ్యాలి, మన వలన సమాజానికి ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించుకుంటూ మున్ముందుకు వెళ్ళాలనేసి ఆయన మనకు తన రచనల ద్వారా తెలియజేశారు. అంత గొప్ప పోరాట యోధుడి జయంతిని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమంలో వారి యొక్క సేవలను కొనియాడే అవకాశం నాకు ఇచ్చినందుకు
సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ గారికి మరియు సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భగత్ సింగ్ గారికి ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. భగత్ సింగ్ అమర హై, భగత్ సింగ్ అమర్ హై, భగత్ సింగ్ అమర్ హై. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. జై భారత్ మాతా की జై. జై భారత్ మాతా की జై. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్.